అభివృద్ధికి సంకేతమైనటువంటి మనోరమ గారి కృషి ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సభకు చేస్తున్నటువంటి ఆర్ఎండ్బి శాఖ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మన రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, వీరందరికీ తాండూరు గడ్డ స్వాగతం పలుకుతూ మరి ఈరోజు వీరందరినీ తీసుకొచ్చినటువంటి మనోరమ గారికి మనమందరం కూడా చప్పట్ల ద్వారా వారికి మనం అభినందనలు తెలియజేయాలని చెప్పి వినయపూర్వకంగా మీ అందరినీ కోరుకుంటున్నా. ఒక్కసారి మీరు అందరూ ఒక్కసారి అంటే నేను 2 విషయాలు మాట్లాడతా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు తాండూరులో రాష్ట్ర రోడ్డు రవాణా పనులన్నింటినీ 290 కోట్లతోని మనం శంకుస్థాపన చేస్తున్నామంటే ఈరోజు మన తాండూరులో నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 4-5 మంది ఎమ్మెల్యేని చూసినా కూడా ఇప్పటిదాకా ఇలాంటి రోడ్ల పనులు చేసినటువంటి ఏ ఎమ్మెల్యేని నేను చూడలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు తాండూరికి మహారాజు ఉన్నప్పుడు వచ్చిన ఇందిరమ్మ ఇల్లు మరి గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఎవరు కూడా ఏ మంత్రి రాలేదు, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా చేయలేదు. ఈ ఎమ్మెల్యే గారు మనకు ఈ ఇందిరమ్మ ఇల్లుని ఇచ్చిన ఘనత మన మనోహర గారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా విద్యాభివృద్ధిలో ఏటీసీ సెంటర్లు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తూ మరి యువతను ఈ రోజు తప్పకుండా మీరు ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివి రండి, నేను ఏటీసీ సెంటర్లో అడ్మిషన్ చేసిన తర్వాత తప్పకుండా ఈరోజు నేను వారికి ఉద్యోగం ఉపాధి కల్పించే బాధ్యత నాదని చెప్పినటువంటి మనోహర గారికి ఈరోజు మనందరం రుణపడి ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు విద్యనే కాదు ఆరోగ్యంగా కూడా ఈరోజు మనందరికీ కూడా మన ప్రభుత్వం రేవంత్ అన్న గారి నాయకత్వంలో మన చేనేత మీద ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు కూడా ఆరోగ్యశ్రీకి కల్పించి మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రజలకు సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మరి ఒకవైపు సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి పనులు చేస్తూ 2 జోడేళ్లలాగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంతో
ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ కొంతమందికి మాత్రమే లబ్ధి చేరింది. ఆ రకంగా చేరినందుకే ఈరోజు వారిని తల్లి పెట్టి పాములో పండబెట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ అన్న నాయకత్వంలో మరి మనకు అభివృద్ధి పనులు ఈరోజు కొనసాగిస్తున్నాయంటే ఇది అందరి యొక్క కృషి ఫలితమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగుతా ఉంది. ఈరోజు యువకులందరూ కూడా మన తాండూరులో యువతకు ఏసీటీసీ సెంటర్ వచ్చింది. మరి అదేవిధంగా మనోరంజన గారికి మీరు అందరూ కూడా చెప్పడం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి యువతను ప్రోత్సహించాలి. తాండూరులో యువత అనేది చాలా దృఢమైన సంకల్పంతో ఉంటుంది. గతంలో ఒక మినిస్టర్ని ఓడగొట్టి కూడా ఒక ఏజ్లో కూడా చిన్న అయినటువంటి రోహిత్ రెడ్డిని గెలిపించినటువంటి ఘనత యువతదే. ఆ తర్వాత రోహిత్ రెడ్డిని ఓడగొట్టిన ఘనత కూడా యువతదే. మీ సీనియర్లు అందరూ కూడా యువతకు సహాయం ఇచ్చి మరి యువతను కూడా ముందుకు ప్రోత్సహించినట్లయితే రేపు రాబోయే తరాలు భవిష్యత్తు కూడా బాగుంటుంది. యువతను ముందు నడిపించే బాధ్యతను మీ అందరూ చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై రేవంత్ అన్న, రేవంత్ అన్న గారి నాయకత్వం, జై మనోరమ. థ్యాంక్ యూ.